నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఖాతాదారుల నమ్మకం, విశ్వసనీయతే కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు పురోగతి చెందిందన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. బ్యాంకు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటం ఆవిష్కరణ. బ్యాంకు టర్నోవర్ ఇంకా పెంచాలంటూ కమిటీకి సూచన. పాఠశాలల విలీనంపై గత ప్రభుత్వంలో జారీ చేసిన 117 జీవోని రద్దు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ని కోరిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పాఠశాల విద్యా విధానాన్ని బలోపేతం చేయాలంటే తరగతుల మార్పు తొలగించాలంటూ విజ్ఞప్తి చేసిన ఏపీటీఎఫ్. ప్రైవేటు బ్యాంకులు ఎన్ని ఉన్నా తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు 351 కోట్ల టర్నోవర్తో ముందుకు దూసుకువెళుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బ్యాంకు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు, సీనియర్ సిటిజన్స్ కి విశేషమైన సేవలు అందిస్తూ బ్రాంచులను విస్తరిస్తూ ముందుకు వెళ్తున్న తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ ని, డైరెక్టర్స్ ని, ఉద్యోగులని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. బ్యాంకు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి మీడియాతో మాట్లాడుతూ కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ టర్నోవర్లో ముందుందని, 10 బ్రాంచులతో తన యొక్క ఖాతాదారులకు సేవలు అందిస్తోందని చెప్పారు. నమ్మకానికి, విశ్వసనీయతకు సూచిక కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అని ఆయన చెబుతూ 2001లో ప్రారంభమైన ఈ బ్యాంకు నేడు అందరి అభిమానాన్ని చూరగొని నేడు 351 కోట్ల రూపాయల టర్నోవర్లో బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి పదంలో బ్యాంకును తీసుకువెళ్తున్న కాకతీయ బ్యాంకు చైర్మన్ కమిటీని ఆయన అభినందించారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటం, అలాగే సీనియర్ సిటిజన్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎక్కువ ఇవ్వటం, తద్వారా బ్యాంకు సేవలను విస్తృతం చేయటం ద్వారా బ్యాంకు పురోభివృద్ధిలో నడుస్తోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బ్యాంకు చైర్మన్ డిఎల్ కాంతారావు మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహాయ సహకారాలు బ్యాంకుకు ఎన్నో ఉన్నాయని చెప్పారు. అలాగే బ్యాంకు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఆవిష్కరించేందుకు కమిటీ తీర్మానం చేసిన మీదట మాజీ మంత్రి ఆలపాటి చేత చిత్రపటాన్ని ఆవిష్కరించినట్లు డిఎల్ కాంతారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ ఖలీల్, మంగమూరి హరిబాబు, తాడిబైన హరిప్రసాద్, కటారి వాసుదేవనాయుడు ప్రభుత్తులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతంలో 2001లో ప్రారంభమైనటువంటి కాకతీయ అర్బన్ బ్యాంకు ఈరోజు దాదాపు పలు శాఖలతో, దాదాపు 10 బ్రాంచులతో ప్రతి ఒక్క ఖాతాదారుడికి కూడా ఆనందంగా ఉండేలాగా ఈ యొక్క ప్రైవేట్ బ్యాంక్స్ ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వారికి సరసమైన వడ్డీకి అప్పులు ఇవ్వటం కానీ, డిపాజిట్లకు కూడా సీనియర్ సిటిజన్స్కి, అదేవిధంగా ఎవరైతే డిపాజిట్దారులు ఉన్నారో వారికి కూడా జాతీయ బ్యాంకుల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే దాంట్లో, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే దాంట్లో గత 23 సంవత్సరాల నుంచి కూడా అంచెలంచెలుగా ఈరోజు దాదాపు 351 కోట్ల టర్నోవర్తో దాదాపు 60 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకొక 100కు పైగా కుటుంబాలు ఈ బ్యాంక్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంటే నడిపే వ్యక్తి అన్న అడుగుజాడల్లో ఆనాడు రాముడు లేకపోయినా అయోధ్యను కాపాడే దాంట్లో భరతుడు ఏ రకమైనటువంటి పాత్ర వహించాడు. ఆయన యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని, అనుభవాన్ని పుణికిపుచ్చుకోవటం కాకుండా ఎవరైతే ఈ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారో వారందరూ కూడా ఒక సమన్వయంతో నా అనేది కాకుండా బ్యాంకుని ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి బ్యాంక్కి సొంత ఆస్తులను కలగజేసుకుంటూ బ్యాంకుని విస్తరణ చేసే దాంట్లో కూడా ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తున్నటువంటి డిఎల్ కాంతారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరికీ తెలిసినా కూడా అదే డీవియేషన్. ఇంకొక అదృష్టం ఏంటంటే
ప్రతి బ్రాంచ్ని కూడా నేను లేకుండా ఏదైనా ఒకటో ఆరో జరిగిందేమో కానీ నేను లేకుండా అన్ని బ్రాంచ్లు నేనే ఓపెన్ చేశాను. ఆ ఘనత కూడా నాకే దక్కటం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. వాళ్ళ అదృష్టం కంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నా చేతుల మీద మన నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం. కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకు స్థాపించి 23 సంవత్సరాలు అయింది. ఇదే సందర్భంలో ప్రభుత్వం కూడా మారింది. ప్రజల యొక్క చిరకాల వాంఛ నెరవేరింది. అందరితో పాటు మేము కూడా సంతోషంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని పెట్టాలనుకుని తీర్మానం చేశాం. ఆ విధంగానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలనుకున్నాము. అది ఇవాళ జరిగింది. మాకందరూ కూడా సంతోషంగా ఉంది. విద్యుత్ మీటర్ల రీడింగ్ తీసే రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పని దినాలు పెంచాలని కోరుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు రీడర్స్ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులను మంత్రికి వివరించారు. విద్యుత్ మీటర్లకు రీడింగ్ తీసే తెనాలి విద్యుత్ మీటర్ల రీడర్లు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతిపత్రం అందజేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ మీటర్ల నుండి రీడింగ్ తీసే రీడర్స్కి 10 దినాలు తగ్గించిందని చెప్పారు. ప్రతి నెల 22వ తారీఖు వరకు రీడింగ్ తీసే పని దినాలు ఉండేవని, అయితే 11వ తేదీ వరకు పని దినాలు తగ్గించిందని వారు చెప్పారు. అలాగే ప్రతి బిల్లుకు ₹3.80 ఇవ్వాలని కేవలం ₹3 మాత్రమే ఇవ్వటం జరిగిందని మంత్రికి తెలియజేశారు. అంతేకాకుండా స్మార్ట్ మీటర్స్ బిగించాలని వైసీపీ ప్రభుత్వం షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కి కాంట్రాక్ట్ ఇచ్చిందని, తద్వారా ఉద్యోగ భద్రత లేకుండా చేసిందని వారు పేర్కొన్నారు. తమ సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కరించాలని వారు మంత్రి నాదెండ్ల మనోహర్కి విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మహమ్మద్ జాఫర్, గౌస్, భానుప్రకాష్, కాజావలి ఉన్నారు. మేము తెనాలి మీటర్ రీడర్స్ అండి. మేము మీటర్ రీడర్స్ గత 20 సంవత్సరాలుగా ఈ ఇంటింటికి తిరిగి కరెంటు బిల్లు ఇచ్చేటువంటి పని చేస్తున్నాం. గత ప్రభుత్వం వచ్చాక మాకు ఈ కరెంటు బిల్లు ఇచ్చేటటువంటిది 22వ తారీఖు దాకా పని దినాలు ఉండేది. 22వ తారీఖు దాకా పని దినాలు ఉండేది. దాన్ని 11వ తారీఖు దాకా కుదించారు. 11వ తారీఖు దాకా కుదించడం వల్ల మేము ప్రతి నెల తీసేటటువంటి బిల్లులు 22వ తారీఖు దాకా తీసేయి 11వ తారీఖు దాకా తీయటం అంటే దాంట్లో కొన్ని తగ్గించుకునే వాళ్ళం సమయం చాలక. దానివల్ల మాకు ఆదాయం కూడా పడిపోయింది. అలాగే సీఎండీ గారి ద్వారా మాకు ₹3.80, ₹3.90 ఒక బిల్లు తీసినందుకు ఇవ్వాలని సీఎండీ గారు ఉత్తర్వులు ఇస్తే గత కాంట్రాక్టర్లు మాకు కేవలం ₹3 ఇచ్చారు. దానివల్ల కూడా కొంత ఆదాయం తగ్గింది. పైగా గత ప్రభుత్వం ఈ మీటర్లు తీసేసి రీఛార్జ్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో కొన్ని వేల మీటర్లు తయారు చేయడానికి కడపలో ఉన్నటువంటి షిరిడీ సాయి కంపెనీకి ఈ మీటర్లు ఇవ్వడం జరిగింది. ఈ మీటర్లు వస్తే కనుక మేము మీటర్ రీడర్లంతా రోడ్డును పడాల్సి వచ్చింది. మాకు ఆ మీటర్లు వస్తే కనుక ప్రత్యామ్నాయం చూపించాలి. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు మేలు జరిగిద్ది అనుకుంటున్నాం. అయితే కొత్తగా వచ్చినటువంటి సీఎండీ గారు ఈ ప్రభుత్వంలో బిల్లింగు 9వ తారీఖే పూర్తి చేయాలని వాళ్ళు ఆదేశాలు ఇస్తున్నారు. దానివల్ల కూడా మాకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే పని దినాలు పెంచాలి, పీసు రేటు కూడా పెంచాలని మేము కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్ 6 హామీల్లో రైతులకు సంబంధించిన ఏటా 20,000 ఆర్థిక సహాయాన్ని ఇచ్చే ఫైల్ మొదటి ఫైల్లో లేదని రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి అన్నారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి సత్వరమే నిర్ణయం తీసుకుని అమలు చేయాలని కోరారు. గత ఏడాది రైతులు కరువుతోనూ తుఫాన్తో అపార నష్టాలు చవిచూశారని, రైతులు పెట్టుబడి కోసం వెతుకుంటున్నారని, ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు రైతులకు మరింతగా ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు జీవో నెంబర్ 22 ఇచ్చిందని, శ్రీకాకుళం జిల్లాలో రైతులను బెదిరించి మీటర్లను ఏర్పాటు చేశారని, ఆ జీవోను రద్దు చేయాలన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు అసెంబ్లీలో చట్టం చేయాలనేటువంటి పలు రైతు సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ములక శివసాంబిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 మేనిఫెస్టోలో రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి గారి
5 సంతకాల్లో ఈ సంతకం లేకపోవటం కూడా విచారకరం. ఎందుకంటే గత సంవత్సరం మిచాంగ్ తుఫాను తదితర కారణాల వలన రైతాంగం కూడా నష్టపోయిన పరిస్థితి. ఈ ఖరీఫ్ సీజన్లో పెట్టుబడుల కోసం రైతాంగం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఈ రైతులకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు సహాయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అట్లాగే గత ప్రభుత్వం మోడీ గారి బీజేపీ ఒత్తిడితో జీవో నెంబర్ 22 తీసుకొచ్చి వ్యవసాయ పంప్ సెట్లకి మీటర్లు బిగించడం జరిగింది. కరోనా కాలంలో శ్రీకాకుళం జిల్లాలో రైతులందరినీ కూడా బెదిరించి భయపెట్టి ఈ పంప్ సెట్లు మీటర్లు పెట్టారు. అమలు చేస్తాం. అట్లాగే రైతులు పంటకి మరి మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో చూసేట్లయితే ఇది అమలు చేయటం మాకు సాధ్యం కాదు అని చేతులు ఎత్తేయటం వలన రైతాంగం కూడా తీవ్రంగా నిరాశ నిస్పృహలకి గురవటం జరిగింది. అట్లా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆలోచించి వ్యవసాయాన్ని రైతాంగాన్ని కాపాడుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా చేయగలిగితేనే రైతాంగం మనుగడ సాధ్యమవుతుంది. లేకపోతే వ్యవసాయం అంతా కూడా మరి దివాళా తీసి మరి కార్పొరేట్ కంపెనీలో సేద్యం వచ్చే ప్రమాదం ఉంది కనుక ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమం నందు ఎస్ ఛానల్ చీఫ్ కెమెరామ్యాన్ గుంటూరు అనిల్ కుమార్ 32వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకరి క్షేమాన్ని కోరే ఆశ్రమవాసులకు గుంటూరు అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. వయోభారంతో ఒంటరి, ఎలాంటి ఆధారం లేని వయోవృద్ధులు నిస్సహాయక స్థితిలో శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆశ్రయం పొంది జీవితాన్ని గడుపుతున్న వృద్ధులు తమకు అన్నం పెట్టే అన్నదాతలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలన్న వారి దీవెనలు దాతలకు ఆశీర్వచనాలు అవుతున్నాయి. శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి వివిధ రూపాల్లో దాతలు అందించే వితరణకు వారి చల్లని ఆశీస్సులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ ఛానల్ చీఫ్ కెమెరామెన్ గుంటూరు అనిల్ కుమార్ 32వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమ వాసులకు అన్నదానం చేసి వారి ఆశీస్సులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ గాంధీ తత్వం అంటే సేవా తత్వం అని అన్నారు. ధర్మం అనేది లేకపోతే సమాజం ఉండదని చెబుతూ ఆశ్రమానికి దాతలు తమ దాతృత్వం చాటుకోకపోతే నిరాశ్రులైన వీరికి సహాయం లభించదని అన్నారు. అటువంటి దృక్పథం ఉన్న సమాజ సేవకులు గుంటూరు అనిల్ కుమార్ని దేవుడు చల్లగా చూడాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు సంజయ్, గుంటూరు హర్షిత, అంకినీడు భాస్కర్, నరసింహ, కోటేశ్వరరావు ప్రభృతులు పాల్గొన్నారు. కాగా ఎస్ ఛానల్ కార్యాలయంలో కెమెరామెన్ గుంటూరు అనిల్ కుమార్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కోగంటి కోటేశ్వరరావు, సిహెచ్ రాజగోపాల్, రాఘవేంద్ర, భాస్కర్, ఎం సుధీర్, గుణ, శ్రావణి, సంధ్యారాణి, భవానీ సిబ్బంది పాల్గొన్నారు. సమాజ సేవకుడు గుంటూరు అనిల్ 32వ పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంకి రావటము చాలా సంతోషము. ఆయన ఆయురారోగ్య అష్టైశ్వర్యంతో తొలదోగాలని గాంధీ ఆశ్రమం తరఫున నేను అనిల్ని ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా మరి వృద్ధులకు భోజనం ఏర్పాటు చేశారు. పుట్టినరోజు అనేది అందరికీ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా అనిల్ గారు రావటము, ఆశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేయటం చేస్తుంటారు. అంటే సమాజంలో వృద్ధులకి, నీడీ పీపుల్, మరి నిరాదరణ పొందిన వారికి సహాయం చేయాలన్నది వారి బ్రదర్ కానీ వారు కానీ ఎంతో ఆనందదాయంగా వచ్చి చేస్తుంటారు. అట్లాగే మొన్న 11వ తారీఖు కూడా బర్త్డే జరిగింది. సంజయ్ కూడా చేశారు, ఆయన కూడా చేశారు. ఈ బాల్యం నుంచి కూడా పిల్లలకి గాంధీజీ తత్వం అంటే సేవా తత్పరత, గాంధీజీ తత్వం అంటే మానవత్వం. పరోపకారాయ పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటం మానవుని యొక్క జీవిత లక్ష్యం. అట్లా కాకుండా మన అనిల్ కానీ మన సంజయ్ కానీ వాళ్ళకున్న దాంట్లో ఆశ్రమానికి వచ్చి వారు కొంత విరాళం ఇచ్చి వృద్ధులకి వారు స్వయంగా భోజనం పెట్టడం అనేది చాలా సంతోషము. వారిద్దరిని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. అనిల్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాంధీజీ దివ్యానుగ్రహం నీకు సంపూర్ణ కలగాలి.
మరి నువ్వు ఇంకా చాలా సేవలు సమాజానికి అందించాలి. ప్రతి సంవత్సరం మా ఆశ్రమానికి వచ్చి విరాళించి వాళ్ళకి నువ్వు భోజనం పెట్టాలని కోరుతున్నాను. అట్లాగే సంజయ్ నీ కూడా చాలా సంతోషం నువ్వు రావటం కూడా. ప్రతి సంవత్సరం కూడా నువ్వు ఇదే విధంగా 11వ తారీఖు వచ్చి చేసావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నైరుతి రుతుపవనాలు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుండి తెల్లవారి ఉదయం వరకు వర్షం పడుతూనే ఉంది. అలాగే శనివారం కూడా వర్షం కొనసాగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాల విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన జీవో నెంబర్ 117ను రద్దు చేసి 3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియ ఉపసంహరించుకునేటట్లు కృషి చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కోరారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసిన ఏపీటీఎఫ్ మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె బసవలింగరావు నేతృత్వంలో నాయకులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిశారు. ఈ సందర్భంగా బసవలింగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిలో జీవో 117 తీసుకువచ్చి ప్రాథమిక పాఠశాల నుండి 3, 4, 5 తరగతులను కిలోమీటర్ దూరంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో గత 3 సంవత్సరాల నుండి 10 లక్షల విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారన్నారు. ఎన్నికల్లో కూటమి తరపున అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో 117 రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని, ఆ హామీని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే అమలు చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం తప్ప అన్ని మీడియంలో చదువుకోవచ్చని, ఇది తెలుగు ప్రజల దురదృష్టమని అన్నారు. వెంటనే తెలుగు, ఇంగ్లీష్ మీడియంలను పూర్వ పద్ధతిలో ప్రవేశపెట్టాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు సన్నబియ్యం అందించాలని కోరారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంత్రి గారిని కలిసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలిద్, జిల్లా ఉపాధ్యక్షులు పి జనార్దన్, పి లక్ష్మీనారాయణ, పి నాగశివనారాయణ, పి పార్వతి, కార్యదర్శి జి దాసు, రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మణ్ కుమార్, మహిళా నాయకులు భారతి, జయశ్రీ, రుక్మిణి, రమాదేవి, జిల్లా మండల నాయకులు కిరణ్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, కిషోర్ షా, లక్ష్మయ్య, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బసవలింగారావు, ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడిని. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారిని కలిసి ప్రధానంగా పాఠశాల విద్యారంగంలో సంక్షోభంలో ఉందని చెప్పి వాళ్ళు కలవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తూ గత ప్రభుత్వం జీవో 117 తీసుకొచ్చి పాఠశాల విద్యారంగాన్ని సంక్షోభంలో పెట్టింది. తద్వారా వేలాది పాఠశాలలు మూసివేత 1, 2 తరగతులు మాత్రమే ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5ని సమీపంలో ఉన్నటువంటి కిలోమీటర్ దూరం పైన ఉన్నత పాఠశాలలో కలపడం వల్ల దగ్గరగా గత 3 సంవత్సరాల్లో 9 లక్షల మంది విద్యార్థులు దూరం అయిపోయారు. మేము ఎంత చెప్పినా కూడా వినకుండా 117 తీసుకొచ్చారు. వేలాది పోస్టులు సర్ప్లస్ అయిపోయినాయి. అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము గతంలోనే కోరాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ జీవో 117 రద్దు చేయాలని మేము కోరడం జరిగింది. వారు కూడా మాకు ఆనాడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 11 రద్దు చేస్తామని ఇవాళ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి రెడ్ బుక్ లో రాసి స్పష్టమైన హామీ ఇచ్చారు. చంద్రబాబు గారు ఆయన కూడా హామీ ఇచ్చారు. చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు, పాఠశాల విద్యను బలోపేతం చేస్తామన్నారు. అందుకని మేము కూడా అడుగుతున్నాం, గౌరవంగా 117 రద్దు చేయండి సార్, పాఠశాల విద్యను బలోపేతం చేయమంటున్నాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలంటున్నాం. కానీ ఈ రాష్ట్రంలో దురదృష్టం ఏంటంటే అన్ని మీడియంలో చదువుకోవచ్చు. కన్నడ మీడియం చదువుకోవచ్చు, తమిళ మీడియం చదువుకోవచ్చు, ఒరియా మీడియం చదువుకోవచ్చు, అట్లా మరాఠీ మీడియం చదువుకోవచ్చు, ఉర్దూ మీడియం చదువుకోవచ్చు. కానీ తెలుగు మీడియం చదువుకోవడానికి అందుకని తెలుగు రాష్ట్రంలో జాతులే భాషల మీద వచ్చినాయి. అట్లాంటి తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించమన్నాం. తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా ఉంచమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అవి కూడా చేస్తారని మాకు ఆశాజనకం ఉన్నాం. అందుకని ప్రధానమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలంటున్నాం. దాంతో పాటుగా ఇవాళ మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలు మరి చక్కగా భోజనం చేస్తున్నారు. దాన్ని మరింతగా సన్నబియ్యం ఇవ్వడం ద్వారా మరింత ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు కూడా చక్కగా తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా స్కూల్ గ్రాంట్స్ కూడా ఎట్లాగే పాఠశాల విద్యారంగ ఇతర పనులు యూనిఫైడ్ సర్వీసులు తీసుకొచ్చి MU1, MU2 పోస్టులు కాకుండా కామన్ సీనియారిటీ ఆధారంగా టైట్ జూనియర్ కాలేజ్ ఇవ్వాలంటున్నాం. అట్లాగే మా రాష్ట్రాంగాలు కూడా చాలా కృషి చేస్తా ఉన్నాయి. ఏవైనా ప్రభుత్వం పాఠశాల విద్యను బలోపేతం చేయాలని, ఉపాధ్యాయులు ఆత్మగౌరవంగా పనిచేయించుకోవాలని గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు కించపరచడం, మానసిక ఆందోళన తీసుకొచ్చారు. అదే ప్రభుత్వం కక్షగట్టి మా ఉపాధ్యాయుల పైన ఇంక్రిమెంట్ నిలుపుదల చేశారు. వాటన్నిటిని కూడా రద్దు చేసి ఉపాధ్యాయులు తన పని తను చేసుకునే విధంగా చేయాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం. ఎమ్మెల్యేలను కలుస్తున్నాం, మంత్రులను కలుస్తున్నాం. అదే గౌరవప్రదంగా మన ముఖ్యమంత్రి గారిని కూడా రాష్ట్ర శాఖలు కలుస్తాయి. కనుక ఇవన్నీ నెరవేర్చాలనేది ఏపీటీఎఫ్గా డిమాండ్ చేస్తాం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 10 గంటల నుండి ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. అర్ధరాత్రి సమయంలో ఈదురుగాలులతో కుండపోత వాన పడింది. జిల్లాలో సగటున 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతూ ఉండగా గరిష్టంగా
దుగ్గరాల గుంటూరు పశ్చిమలో 14 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. తెనాలిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొల్లిపర్లో 11 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. ఈ వర్షాలు ఆదివారం కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. తెనాలి నుండి బుర్రిపాళెం వైపు వెళుతున్న కారు అదుపు తప్పి ఎడమవైపు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. తెనాలి వైపు నుండి బురిపాలెం వైపు వెళ్తున్న కారు శనివారం మధ్యాహ్నం ర్యాష్ డ్రైవింగ్తో బీసీ కాలనీ వద్ద పెమ్మసాని పెట్రోల్ బంకు దగ్గర అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న హెయిర్ కటింగ్ షాపును ఢీకొని కారు కూడా బోల్తా కొట్టింది. దీంతో పక్కన ఉన్న సైడ్ కాలువలో కారు పడిపోయింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారులో 4 ఉన్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా కారు లోపల డాక్టర్కి సంబంధించి స్టెథోస్కోప్ మరియు కారు పైన ఆన్ డ్యూటీ డాక్టర్ అని రాసి ఉంది. టూటన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బీసీ కాలనీ అండి, ఇది మంగళ షాపు మాది బీసీ కాలనీ. మధ్యాహ్నం మేము భోజనం టైంలో ఇంటికి వెళ్ళాము. మా వెళ్తుంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పి. మాదే కొట్టు. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి వచ్చాము. వస్తే ఇలా జరిగింది. స్టిక్కర్ లోపల డాక్టర్ అని రాసింది. దాంట్లో స్టెథోస్కోపు మరి ఏవో ఉన్నాయి, లోపల వగేరా ఉన్నాయి. స్టెథోస్కోపు, థర్మామీటర్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళైతే డ్రింక్ చేసి ఉన్నారు. కొంచెం మనుషులైతే కనపడలేదు. వచ్చిన తర్వాత ఎవరు లేరు. ఒక నలుగురు ఉంటారు లోపల, కుర్రోళ్ళే అందరూ. ఇది టౌన్లోంచి బురిపాలెం వైపు వెళ్తుందండి. దుగ్గిరాల్లో వర్షానికి కూలిన రేకుల ఇళ్లు, తప్పిన ప్రాణ నష్టం. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబానికి ఇప్పుడు సొంత ఇల్లు కూడా కూలిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా దుగ్గిరాల రామానగర్లో ఆరేపల్లి కౌసల్యకు చెందిన రేకుల ఇల్లు శనివారం తెల్లవారుజామున కూలిపోయింది. పక్క ఇంటి గోడ విరిగి పడిన కారణంగా తమ రేకుల ఇల్లు పూర్తిగా కూలిపోయిందని ఆరేపల్లి కౌసల్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 3 మహిళలు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సొంత ఇల్లు కూలిపోయి రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం వారు సహాయం చేయాలని బాధితురాలు ఆరేపల్లి కౌసల్య విజ్ఞప్తి చేశారు. అలాగే మంగళగిరి నియోజకవర్గ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహరావు ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వల్లూరు నరసింహరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, పాటిబండ్ల సాయికృష్ణ, నక్కా చిరంజీవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు మొత్తం పడిపోయిందండి. పక్కన బాడబడి రేకులు చెట్టు చేసుకొని ఉంటున్నాను. ఏదైనా మీరు సాయం చేయాలండి మాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖాతాదారుల నమ్మకం, విశ్వసనీయతే కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు పురోగతి చెందిందన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. బ్యాంకు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటం ఆవిష్కరణ. బ్యాంకు టర్నోవర్ ఇంకా పెంచాలంటూ కమిటీకి సూచన. పాఠశాలల విలీనంపై గత ప్రభుత్వంలో జారీ చేసిన 117 జీవోని రద్దు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ని కోరిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పాఠశాల విద్యా విధానాన్ని బలోపేతం చేయాలంటే తరగతుల మార్పు తొలగించాలంటూ విజ్ఞప్తి చేసిన ఏపీటీఎఫ్.